మాస్ జాతర. లిటరల్లీ ఆడియన్స్ సినిమా చూసాక 'టైగర్ నాగేశ్వరరావు', 'ధమాకా' తర్వాత 'మాస్ జాతర' లైన్‌లో పెట్టొచ్చు ఫ్లాప్ లిస్ట్‌లో. ఎన్నో మంచి సినిమాలు తీసిన 'రవితేజ' అన్న ఇలాంటి స్క్రిప్ట్స్ ఎందుకు ఒప్పుకుంటున్నారో తెలియట్లే. కమర్షియల్ సినిమా అనగానే 3 సాంగులు, 5 ఫైట్లుంటే సరిపోద్దా? కథా బలం అవసరం లేదా? క్లైమాక్స్ ఎక్స్‌పెక్ట్ చేసే విధంగా ఒకరిని చంపేయడం, సెంటిమెంట్ పెట్టడం, విలన్ని యాజ్ ఇట్ ఈజ్‌గా చంపడం ఇదేనా రొటీన్ రొట్ట స్టోరీ? హీరోయిజం, సాంగ్స్, సోది ఎలివేషన్స్ ఇవుంటే చాలా కథ ఉండొద్దా? స్టోరీ వినేటప్పుడైనా మినిమం స్కోప్ ఉన్న సినిమా యావరేజ్ అని చెప్పొచ్చు. ఈ మూవీ అయితే లిటరలీ బోర్. ఎక్స్పెక్ట్ చేసే స్టోరీ, నో కామెడీ, నాన్ సింగ్ సాంగ్స్, ఇక మ్యూజిక్ అయితే లౌడ్ గా గోలగా అనిపించింది. రవితేజ అన్న అయితే రొటీన్ క్యారెక్టర్ లో చూడడం చిరాకొచ్చింది. క్రాక్ సినిమా తరహాలో కొన్ని ఫైట్ సీన్స్ అనిపించాయి. పెద్ద డిసప్పాయింట్ అనే చెప్పాలి. అసలు సాంగ్స్ ఎందుకు వస్తున్నాయో తెలియదు. ప్రొడ్యూసర్ ఎలా నమ్మి చేస్తున్నారో తెలియలేదు. రవితేజ అన్న నెక్స్ట్ అయినా కంబ్యాక్ ఇస్తే బాగుంటుంది.